హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎఫ్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో ఏంటంటే మీకు వర్డ్‌ప్రెస్‌ని యూజ్ చేసి ఒక కంప్లీట్ స్టోర్‌ని, కామర్స్ స్టోర్‌ని ఏ విధంగా బిల్డ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకేంటంటే కొంచెం డిలే అయితే వచ్చింది వీడియోస్‌కి. ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో ఇక మీదట అయితే మీకు రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తున్నాయి. సో నేను దానికోసం అయితే ఎక్స్‌క్యూజ్ అయితే అడుగుతున్నాను మిమ్మల్ని. సో మీరైతే మన ఛానల్‌ని సపోర్ట్ చేయాలంటే ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. సో చేయాలనుకుంటే ఇంకా మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. వీడియోస్‌ని అయితే రెగ్యులర్‌గా లైక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్ గురించి అయితే తెలుస్తుందన్నమాట. సో నేను మ్యాక్సిమము తెలుగులో చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఎందుకంటే అందరికైతే ఈజీగా అర్థమవుతుంది. సో అదేవిధంగా లిబరల్గా అందరికీ అర్థమయ్యేటట్లయితే మ్యాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మీ దగ్గర నుంచి. ఇప్పుడు వర్డ్‌ప్రెస్ కావచ్చు, పీహెచ్‌పీ కావచ్చు. సో ఎందుకంటే చాలామంది క్లాసెస్కి వెళ్ళి అటెండ్ అయ్యి నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసంగా నేను ఈజీ వేలో అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మీరైతే దాన్ని ఒకటి అర్థం చేసుకోండి. సో మనం ప్రీవియస్‌గా వర్డ్‌ప్రెస్ గురించి చూసినట్లయితే మనము బ్లాగ్స్ చేసాము. అదేవిధంగా కొన్ని టెంప్లెట్స్ని యూజ్ చేసి బిజినెస్ కానీ, ఈ విధంగా రెస్టారెంట్ ఇట్లాంటివి బేసిక్ వెబ్సైట్స్ అయితే చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు కంప్లీట్‌గా కామర్స్ స్టోర్ అనమాట. సో కస్టమర్తో ఇంటరాక్షన్ అనమాట. ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళకి డెలివరీ ఇవ్వడము, ఎట్లా ఏంటి అనేది జస్ట్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉన్నాయి కదా. సో ఇదే విధంగా అనమాట. సో మనకు ఎట్లా చేయాలి అదంతా మన వర్డ్‌ప్రెస్‌ని యూజ్ చేసి వితౌట్ కోడింగ్ అనమాట. కోడింగ్ నాలెడ్జ్ ఏం లేకుండా ఈజీ వేలో మనం ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. సో నేను వీలైనంత లిబరల్గా అంటే అందరికి అర్థమయ్యేటట్లు చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ప్రీవియస్ వీడియోస్కి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది వర్డ్‌ప్రెస్ మీద. సో మనకు తెలుగులో ఇప్పుడు వర్డ్‌ప్రెస్ తెలుగు అనేది మన ఛానలే ఉందన్నమాట టాప్లో వర్డ్‌ప్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నేను వర్డ్‌ప్రెస్ అనే కాదు, మనకు ఫ్యూచర్లో ఇది కానీ వర్డ్‌ప్రెస్ ఈ క్లాసెస్ అయిపోగానే మనము యాంగ్లర్, రియాక్ట్ వీటికి కూడా వెళ్ళిపోదాము. సో మీరైతే సపోర్ట్ కావాలి మాకు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆటోమేటిక్గా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎక్కువ మంది చూస్తున్నారు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మీరు వచ్చి చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు నేను నా స్క్రీన్లో నేను కంప్లీట్గా నా లోకల్ సిస్టంలో వర్డ్‌ప్రెస్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి మీకు కామర్స్ ఆర్డర్ ప్లేస్ చేసే వరకు మీకు కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసినట్లయితే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ప్రతి వీడియోలో ఏంటంటే మ్యాక్సిమం నేను ఇప్పుడు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను కదా. సో నేను మ్యాక్సిమం డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నప్పుడు మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మీకు వర్డ్‌ప్రెస్ ఇన్స్టాలేషన్ ఒకసారి చెప్తే సరిపోతుంది. సో దాన్ని చూసుకోమంటే సరిపోతుంది. కానీ నేను రిమోట్ సర్వర్లో అప్లోడ్ చేసేటప్పుడు మొత్తం ఏంటంటే మీకు కంప్లీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి లోకల్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ప్రతి దాంట్లో చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే మీకైతే కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఒక వీడియోలో అర్థం కాకుండా ఇంకో వీడియోలో అర్థమవుతుందని చెప్పి చిన్న హోప్ అనమాట. సో దానికోసం నేనైతే వీడియో లెంగ్త్ కొంచెం పెరిగినా పర్లేదు అని చెప్పి నేనైతే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. సో మీరు దాన్ని ఒకటే అదే అర్థం చేసుకోండి. సో నేను ఈ వీడియోలో కూడా మీకు వర్డ్‌ప్రెస్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి ఒక మంచి టెంప్లెట్ తీసుకొని ఒక కామర్స్ స్టోర్ని మనం ఏ విధంగా బిల్డ్ చేయాలనేది చూద్దాము. సో నేను ఏదో ఒక సమ్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ అయితే మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏదో దాంట్లో నుంచి తీసుకొని మనమైతే ఒక స్టోర్ని అయితే బిల్డ్ చేద్దాము. సో అదేవిధంగా మీరు ఈ స్టోర్ని ఏంటంటే మీకు ఒకవేళ ఏమైనా గ్రోసరీ స్టోర్ ఉంది, లేకుంటే ఏమన్నా కిరాణా స్టోర్ ఉంది, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు ఒక సూపర్ మార్కెట్ ఆన్లైన్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఇట్లాంటి చిన్న చిన్న స్టోర్స్కి అయితే నేను చెప్పే ఈ ప్రొసీజర్ అనేది మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో మీరు రీసెర్చ్ చేయండి వీటి మీద, ఇంకా ఏమన్నా వేస్ ఉన్నాయా మన కామర్స్లోకి వెళ్ళడానికి, ఇట్లా అయితే మీరు ట్రై చేయండి. సో నేనైతే ఈజియెస్ట్ వే అయితే మీకు చెప్తున్నాను. సో ఫ్యూచర్లో మనం పీహెచ్‌పీలో కోడింగ్ యూస్ చేసి కూడా మనం ఒక కామర్స్ స్టోర్ని అయితే బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో మనం ఫ్యూచర్లో ఇది వర్డ్‌ప్రెస్ అయిపోగానే మనం ఏంటంటే నెక్స్ట్ యాంగ్లర్, అదేవిధంగా రియాక్ట్ ఇట్లాంటి మరిన్ని కోర్సులకి అయితే మనం వెళ్ళిపోదాము. సో నాకు ఫస్ట్ ఏంటంటే వచ్చి చూసి వెళ్ళకుండా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ రాగానే నాకైతే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో ఎక్కువ వీడియోస్ చేయడానికైతే నేను టైం స్పెండ్ చేయడానికైతే నాకు వీలుంటుందన్నమాట. సో దానికోసంగా మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. సో లేట్ చేయకుండా ఇప్పుడైతే మనము స్క్రీన్ షేరింగ్కి వెళ్ళిపోదాము. సో నేనైతే స్టెప్ బై స్టెప్ మీకు కంప్లీట్గా అయితే కామర్స్ స్టోర్ని ఏ విధంగా వర్డ్‌ప్రెస్‌లో బిల్డ్ చేయాలనేది మీకైతే ప్రొసీజర్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నా స్క్రీన్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం వర్డ్‌ప్రెస్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నేను డౌన్లోడ్ వర్డ్‌ప్రెస్ అని టైప్ చేస్తున్నాను. సో గూగుల్లో సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ రిజల్టే వస్తుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ వర్డ్‌ప్రెస్ 5.5.1 అని ఉంది కదా. సో ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. సో ఈ వెర్షన్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. సో అందుకని నేను Ctrl+J ప్రెస్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్స్లోకి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి వర్డ్‌ప్రెస్ 5.5.1 అయితే డౌన్లోడ్ అయింది. నేను షో ఇన్ ఫోల్డర్ అని క్లిక్ చేస్తున్నాను.
సో దీన్ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. సో మనకి హెచ్డాక్స్లో మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చి షాప్ అని క్రియేట్ చేస్తున్నాను. సో దాంట్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను నేను. సో పేస్ట్ చేయగానే ఇక్కడికి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేయండి. సో మీకు దాంట్లో ఉన్న వర్డ్ప్రెస్ ఫైల్స్ అన్ని మీకు ఒక ఫోల్డర్లోకి వర్డ్ప్రెస్ అనే ఫోల్డర్లోకి అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అయిన తర్వాత నేనైతే ఆ జిప్ ఫైల్ని డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేసిన తర్వాత మనకు ఈ ఫైల్స్ అన్ని రూట్ డైరెక్టరీలోకి రావాలన్నమాట. సో నేను ఇక్కడికి వెళ్ళి కట్ చెప్పి నేను బయట అయితే పేస్ట్ చేస్తున్నాను. సో మనకు షాప్ అనే ఫోల్డర్లో మీకు రూట్ డైరెక్టరీలో ఫైల్స్ అన్నీ రావాలన్నమాట. సో నేను పేస్ట్ చేస్తున్నాను. సో తర్వాత ఈ వర్డ్ప్రెస్ ఫోల్డర్లోకి కట్ చేసాం కాబట్టి ఇదంతా ఎంటీ అయిపోతుంది. సో నేను ఆ ఫోల్డర్ని అయితే నేను డిలీట్ చేస్తున్నాను. సో మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వచ్చి మనము ఎగ్జాంపుల్ని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను, అంటే సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. అదేవిధంగా MySQL డేటాబేస్ని కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే లోకల్ హోస్ట్ మనకు phpMyAdmin అయితే ఓపెన్ చేస్తున్నాను. సో phpMyAdminలోకి వెళ్తున్నా. సో అక్కడ ఏంటంటే మనకు ఒక డేటాబేస్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో న్యూ అని ఒకటి డేటాబేస్ క్లిక్ చేసిన తర్వాత నేను షాప్ అని చెప్పి ఒక డేటాబేస్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ షాప్ అనేది ఉంది కదా, దీన్ని మన ప్రాజెక్ట్ డైరెక్టరీ అనమాట. సో దీన్ని నేను అక్కడ ఇస్తున్నాను. లోకల్ హోస్ట్ /షాప్ అని టైప్ చేయండి. మీకైతే సెటప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు వర్డ్ప్రెస్ సెటప్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను స్టార్టింగ్లో వచ్చి లాంగ్వేజ్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఇచ్చేస్తున్నాను. సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లెట్స్ గో అనేది క్లిక్ చేస్తున్నాను. సో డేటాబేస్ నేమ్ వచ్చి మనకు షాప్ కదా, సో షాప్ అని ఇచ్చాను. మీకు ఈ ఆల్రెడీ సెటప్ ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిలో చెప్పున్నాను. సో నేను మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి నేను ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. సో మీరు ఒకవేళ ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్లో హౌ టు ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అనేది ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనకు యూజర్ నేమ్ అనేది లోకల్ సిస్టంలో ఎప్పుడు రూట్ అనే ఉంటుంది. సో పాస్వర్డ్ వచ్చి ఏముండదు అనమాట లోకల్లో. మనం మెయిన్ రిమోట్ సర్వర్కి అప్లోడ్ చేసినప్పుడు మాత్రం మీకు పాస్వర్డ్ అనేది మీరు అక్కడ సెట్ చేసుకున్న డేటాబేస్ పాస్వర్డ్ని బట్టి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో డేటాబేస్ హోస్ట్ వచ్చి నేను లోకల్ హోస్ట్ అట్లా ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా టేబుల్ ప్రిఫిక్స్ వచ్చి మనకు WP_ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. నేను అట్లే వదిలేస్తున్నాను. సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. రన్ ద ఇన్స్టాలేషన్ క్లిక్ చేస్తున్నాను. మీకు సైట్ టైటిల్ వచ్చి నేను టెస్ట్ షాప్ అని ఇస్తున్నాను. సో మీరు మీ వెబ్సైట్ నేమ్ అయితే అక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో యూజర్ నేమ్ వచ్చి నేను టెస్ట్ అని ఇస్తున్నాను. సో పాస్వర్డ్ వచ్చి టెస్ట్ ఏదో ఒకటి మీ ఇష్టం అనమాట. ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ కన్ఫర్మ్ యూజ్ ఆఫ్ వీక్ పాస్వర్డ్స్ అని ఉంది కదా, సో దాని అక్కడ క్లిక్ చేసేయండి. మీరు ఇక్కడ టెస్ట్ ఏదో ఒకటి నేను డమ్మీ ఈమెయిల్ అయితే ఇస్తున్నాను. మీరైతే మీ ఒరిజినల్ ఈమెయిల్ అయితే అక్కడ ఇచ్చేసేయండి. సో నేను ఇక్కడ ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డికరేజ్ సెర్చ్ ఇంజిన్స్ ఫ్రమ్ ఇండెక్సింగ్ ఈ సైట్ అని ఉంది కదా, సో దీన్ని మ్యాక్సిమం అయితే మీరు టిక్ చేయకండి. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఏంటంటే మీకు గూగుల్ ఇండెక్సింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. సో మీరు అట్లాంటివి ఏమీ క్లిక్ చేయొద్దు. డైరెక్ట్ మీరు ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అని క్లిక్ చేసేయండి. సో మీకు నెక్స్ట్ అయితే లాగిన్ సెక్షన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ లాగిన్ అయితే క్లిక్ చేయండి. మీ డాష్బోర్డ్కి అయితే తీసుకెళ్తుంది. నేను ఇచ్చిన యూజర్ నేమ్ వచ్చి టెస్ట్, అదేవిధంగా పాస్వర్డ్ వచ్చి test@123 క్యాపిటల్ T అయితే ఇచ్చాను అక్కడ. సో లాగిన్ క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ క్లిక్ చేయగానే మీకైతే డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో మన సైట్ చూడాలంటే మనకు విజిట్ సైట్ అనేది క్లిక్ చేసి మీరైతే సైట్ అనేది చూసుకోవచ్చు. నేనైతే ఫాస్ట్గా చెప్తున్నాను. ఇన్స్టాలేషన్ ఆల్రెడీ నేను చాలా చెప్పాను కాబట్టి. సో ఇది మనకు థీమ్ వచ్చి మనకు ఇక్కడ చూసినట్లయితే అపీరెన్స్లో థీమ్స్లో ఉంటుంది. మనకు ఇది లేటెస్ట్ 2020 థీమ్ అనమాట. సో 2020 కాబట్టి ఇది వీళ్ళు ప్రతి ఇయర్ ఒక న్యూ థీమ్స్ అయితే వస్తూ ఉంటారు. ఇది 2020 థీమ్ అనమాట. సో ఇప్పుడు మనకు వర్డ్ప్రెస్ అనేది కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇది జస్ట్ ఒక బ్లాగ్ అనమాట. చూడండి, విజిట్ సైట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఒక జస్ట్ బ్లాగ్ బేసిక్ వెబ్సైట్ అనమాట. సో దీన్ని మనం ఈకామర్స్ వెబ్సైట్స్గా, అంటే మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంది కదా, సో ఆ టైప్లో మనం ఒక స్టోర్ లాగా మార్చాలనుకుంటే మీరైతే ఆ టెంప్లెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ప్లగ్ఇన్ ఉంటుంది అనమాట, WooCommerce అని. సో ఆ ప్లగ్ఇన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు సేమ్ ఈ టైప్లో మీరు థీమ్స్ ఇంకా అడ్వాన్స్గా కావాలనుకుంటే మనకు జస్ట్ లైక్ ఈ ఫ్లిప్కార్ట్ వీటిలా కావాలనుకుంటే మీకు కోడ్ క్యానియన్లోకి వెళ్ళి మీరు వర్డ్ప్రెస్ థీమ్స్ అయితే మీకు దొరుకుతాయి. అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లేకుంటే మీకు ఆన్లైన్లో చాలా ఫ్రీ థీమ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు అక్కడి నుంచి అయినా ఫ్రీ థీమ్స్ని అయితే మీకు చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఫ్రీ థీమ్స్కి సపోర్ట్ కానీ లేకుంటే ఆ లుక్ అండ్ ఫీల్ కానీ అవి అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. సో మీరు అట్లాంటప్పుడు ఏంటంటే
మీకు కొంచెం ఖర్చైనా పర్లేదు, నేను మంచి థీమ్ అదేవిధంగా మంచి సపోర్ట్ మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వర్డ్ ప్రెస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి, లేకుంటే ఇక్కడ డైరెక్ట్ సెర్చ్ అని ఉంటుంది. సో ఈవెంటో మార్కెట్లోకి క్లిక్ చేయండి, ఇక్కడ మీకు సెర్చ్ అనేది వస్తుంది. సో ఈ సెర్చ్లో మీరు కామర్స్ థీమ్స్ అని సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసినట్లయితే మీకు చాలా థీమ్స్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కామర్స్ సంబంధించిన థీమ్స్ అనమాట. సో మీరు వీటికి సంబంధించి ఏదో ఒకటైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కామర్స్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి, ట్యాగ్స్ని బట్టి అయితే మీరు సెర్చ్ చేసుకొని మీరు థీమ్స్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ప్లగిన్స్ దొరుకుతాయి, అదేవిధంగా థీమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మీకు ఏం కావాలన్నా ఇక్కడైతే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే మీరు డైరెక్ట్ మీకు గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ థీమ్స్ కూడా దొరుకుతాయి మీకు. సో మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇక్కడ మీకు థీమ్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి యాడ్ న్యూ థీమ్ క్లిక్ చేసుకొని, లేకుంటే ఇక్కడ సెర్చ్ థీమ్స్, ఇవి బై డిఫాల్ట్ రెపోజిటరీ అనమాట. సో మనకు వర్డ్ప్రెస్లో నెంబర్ ఆఫ్ థీమ్స్ అయితే ఉంటాయి కదా. సో మీకు కామర్స్ థీమ్స్ కావాలంటే ఇక్కడ నుంచి షాప్ అని ఏదో సంథింగ్ సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ షాపింగ్ సంబంధించిన టెంప్లెట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో మీరు వాటిని బేస్ చేసుకొని మీరైతే ఆ థీమ్ని అయితే మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, షాపింగ్ మార్ట్ అని ఉంది కదా. సో ఇట్లాంటివి మీకు కొంచెం సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో మీకు కామర్స్కి ఏ థీమ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి అవైతే మీరు సెట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు బెస్ట్ ఫ్రీ కామర్స్ థీమ్స్ అని సెర్చ్ చేస్తున్నాను. సో మీకు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ థీమ్స్ నేమ్స్ అనేవి కొన్ని బ్లాగ్స్లో ఏంటంటే మంచి థీమ్స్ని పిక్ చేసి మీకు అది ఎట్లా చేయాలంటే మీకు చెప్తారనమాట. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ స్టోర్ అని ఉంది కదా. సో మీకు ఈ టైప్లో మీకు థీమ్ కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ స్టోర్ థీమ్ ఉంది కదా. సో ఇది మీకు కామర్స్కే సపోర్ట్ చేస్తుంది. సో ఈ స్టోర్ కదా, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, మీకు ఒక డెమోస్ ఉంటాయి అన్నమాట. సో మీరు డెమో క్లిక్ చేసినా మీకు అక్కడ చూపిస్తుంది థీమ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. సో మీకు అదేవిధంగా ఇక్కడ చాలా రకాల థీమ్స్ అయితే ఉంటాయి చూడండి, ఆస్ట్రా అని, అదేవిధంగా జిక్సీ లైట్ అని, ఇవన్నీ ఫ్రీ థీమ్స్ అనమాట. సో ఊస్టిఫై ఇట్లాంటి థీమ్స్ అయితే ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ దీన్ని డౌన్లోడ్ ఎక్కడి నుంచో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే డైరెక్ట్ అక్కడ రెపోజిటరీలో దీనికి అవైలబిలిటీ ఉంటే మీకు ఈ ఊస్టిఫై ఉంది కదా, దీన్ని ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను చూడండి యాడ్ థీమ్స్లో. సో ఇక్కడ చూపించింది చూడండి. సో ఈ థీమ్ అనేది మనకు వర్డ్ప్రెస్ రెపోజిటరీలో మీకు అవైలబిలిటీ ఉంది. సో నేను ఇది బేసిక్ థీమ్ అనమాట. సో నేను ఇన్స్టాల్ క్లిక్ చేస్తున్నాను. సో థీమ్ని అయితే ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. మీరు థీమ్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకుంటే ఫస్ట్ మీరు ప్లగిన్ అయినా ఇన్స్టాల్ చేసుకుని తర్వాత అయినా థీమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అది. సో నేను ఇందా చెప్పిన కోడ్ క్యానియన్లో ప్రీమియం టెంప్లెట్స్ అవన్నీ అవి మీ పర్సనల్ చాయిస్ అనమాట. సో మీకు ఫ్రీ వద్దు, మేము కొంచెం అమౌంట్ పెట్టుకునైనా మాకు మంచి లుక్ అండ్ ఫీల్ ఎట్లా కావాలనుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి థీమ్స్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే మీరు డైరెక్ట్ మీకు కోడ్ క్యానియన్ అనే కాదు, మీకు చాలా దగ్గరలో అయితే ప్రీమియం టెంప్లెట్స్ అమ్మే వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో మీకు కావాలంటే కామర్స్ ప్రీమియం థీమ్స్ అని సెర్చ్ చేయండి గూగుల్లో. మీకు ఫస్ట్ వచ్చేది మ్యాక్సిమం అదే వస్తుంది, థీమ్ ఫారెస్ట్ ఉంది కదా. సో దీంట్లో మీకు కోడ్ క్యానియన్ కాదు, థీమ్ ఫారెస్ట్ అని ఉంటుంది మీకు. సో సేమ్ ఈవెంట్ మార్కెట్కి సంబంధించినట్టు ఈ కోడ్ క్యానియన్, థీమ్ ఫారెస్ట్ ఇవన్నీ మీకు నంబర్ ఆఫ్ థీమ్స్ అయితే ఉంటాయి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఈ ప్లాట్ఫామ్ అనేది మీరు తీసుకున్నట్లయితే మీకు మల్టీపర్పస్ అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ థీమ్ని అయితే మీకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది. నేను చాలా ప్రాజెక్ట్స్కి అయితే ఈ థీమ్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో మీకు కావాలంటే నేను ఆ థీమ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది నా క్రాక్డ్ వర్షన్ కావాలన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరైతే రెగ్యులర్గా ఒక నిజంగా సైట్ క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం మీరు కంపల్సరీ కొనుక్కోండి. థీమ్ మీకు సపోర్ట్ అన్నీ ఉంటుందన్నమాట. సో డెవలపర్ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఏమన్నా థీమ్ క్రాష్ అయినా కానీ ఏమైనా కానీ మీరు కనుక క్రాక్డ్ వర్షన్స్ మీకు నెట్లో దొరుకుతున్నాయని చెప్పి డౌన్లోడ్ చేస్తే మాత్రం దానికి రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు ఉండరు అనమాట. సో దానికోసం మీరైతే ఎప్పుడైనా ప్రో టెంప్లెట్స్ని కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఇది $60 ఆల్మోస్ట్ $60 అయితే ఉంటుంది. సో 73 రూపీస్ ఆర్ సంథింగ్ ఉందన్నమాట. సో మీకు డాలర్ రేట్ వచ్చి 73 ఉంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మన ఇండియన్ రూపీస్లో ఎంత అవుతుంది ఏంటనేది. సో అవన్నీ సెకండరీ. ఇంకా
నేను పక్కన పెట్టేస్తున్నాను. సో మనకైతే థీమ్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. మనకు సైట్ లుక్ అండ్ ఫీల్ చూద్దాము ఎట్లుంది ఏంటనేది. సో మనకు థీమ్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే మన దగ్గర ఎటువంటి ప్రొడక్ట్స్ కూడా లేవు. సో కొంచెం వీడియో లెంగ్త్ అయినా పర్లేదు, నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను మనకు స్టోర్ ప్లగిన్ అయితే నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో మనకు ఈకామర్స్ సైట్ రెడీ అవ్వాలంటే మనకు ఫస్ట్ అయితే ప్లగిన్ కావాలి. సో మన ప్లగిన్ నేమ్ వచ్చి మనకు ఊకామర్స్ అనమాట. సో ఊకామర్స్ అని సెర్చ్ చేయండి. ప్లగిన్స్లోకి వెళ్ళి మీకు ఫస్ట్ రిజల్ట్స్లోనే వచ్చేస్తుంది. ఆ రెపాజిటరీలో ఊకామర్స్ అనేది ఉంటుందన్నమాట. సో నేను ఇన్‌స్టాల్ నౌ అనేది క్లిక్ చేస్తున్నాను. సో మీకు థీమ్ సెటప్ ఇదంతా మీ పర్సనల్ చాయిస్ అనమాట. సో కానీ ఈ ప్లగిన్ మాత్రం ఇది కంపల్సరీ అనమాట. సో మీకు పేమెంట్ గేట్వేస్ అవన్నీ మీకు కోడింగ్ రాయాల్సిన పని ఏమి ఉండదు. జస్ట్ ఇది సెటప్ చేసుకున్నట్లయితే మీకు ఎవ్రీథింగ్ షిప్పింగ్ మెథడ్స్ దగ్గర నుంచి కూపన్స్, డిస్కౌంట్స్, అడ్రస్ ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయి అనమాట ఊకామర్స్ అని ఈ ప్లగిన్లో. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఊకామర్స్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఓపెన్ సోర్స్ ఈకామర్స్ సొల్యూషన్ ఫర్ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్స్ అనమాట ఇది. ఓకే. సో దీన్ని డౌన్లోడ్ చూసినా మీకు 5+ మిలియన్ యాక్టివ్ ఇన్‌స్టాలేషన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇది 5 మిలియన్ కంటే ఎక్కువ వెబ్సైట్స్లో అయితే ఈ ప్లగిన్ అయితే యూజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ఎంత పాపులర్ ఏంటనేది ఇది. సో ఇందాక మనం షాప్ అనే డేటాబేస్ క్రియేట్ చేసాం కదా. సో మీకు ఆటోమేటిక్గా వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ అవ్వగానే మీకు డేటాబేస్ టేబుల్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. సో ఇది డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవన్నీ అవసరము. లేకుంటే మీరు జస్ట్ నేను వర్డ్‌ప్రెస్ మీదే కాన్సంట్రేట్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ ఈ డాష్‌బోర్డ్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరేమన్నా మాన్యువల్గా ఏమైనా చేంజెస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ మీరు ఇక్కడ డేటాబేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు టేబుల్స్. సో ఈ టేబుల్స్ యొక్క రిలేషన్షిప్స్ ఏంటనేది మొత్తం మీరు దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను యూజర్ లాగిన్ ఉంది కదా. సో యూజర్ లాగిన్లో మనకు యూజర్ నేమ్ వచ్చి టెస్ట్ అనమాట. సో యూజర్ పాస్వర్డ్ వచ్చి మనకు MD5 ఎన్క్రిప్షన్ ఉంటుంది. సో ఇది పాస్వర్డ్ మనకు ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది అనమాట. సో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ ఈమెయిల్ అయితే ఫర్గెట్ పాస్వర్డ్ వచ్చి చేంజ్ చేసుకోవచ్చు దాన్ని. సో మనకు ఊకామర్స్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. సో నేను యాక్టివ్ క్లిక్ చేస్తున్నాను. సో మీకు రిమోట్ సర్వర్లో అయితే మీకు ఇన్‌స్టాలేషన్స్ అన్నీ తొందరగా అవుతాయి అన్నమాట. ఇది లోకల్ సిస్టమ్ కాబట్టి మీకు ఆ ఫైల్స్ అన్నీ లోకల్లోకి అయితే డౌన్లోడ్ అవుతాయి. సో ఇప్పుడు ఈకామర్స్ ప్లగిన్ ఉంది కదా. సో ఇది ఎక్కడ ఇన్‌స్టాల్ అయిందనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకు షాప్ అనేది ఉంది కదా. సో WP కంటెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్ళండి. సో మనం డాష్‌బోర్డ్లో నుంచి ఇన్‌స్టాల్ చేసినా కానీ ఇక్కడ మనకు ప్లగిన్స్లో ఇక్కడికి వచ్చేసింది చూడండి. ఊకామర్స్ అనేది డౌన్లోడ్ అయిపోయింది చూడండి మన రూట్ డైరెక్టరీలో. సో దీని లోపల దానికి సంబంధించిన సపోర్టెడ్ ఫైల్స్ అన్నీ అయితే మనకు ఆ ఊకామర్స్ అనే ఫోల్డర్ లోపల మాత్రం ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. సో నేనైతే ఫస్ట్ మనకు ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ప్లీజ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇది సెటప్ చేయమంటారా అని అడుగుతుంది అనమాట. సో ప్లీజ్ అంటున్నాను. లేకుంటే నాట్ రైట్ నౌ క్లిక్ చేసినట్టయితే మీరు లేటర్ మీరు సెటప్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు అన్నీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచైనా సెటప్ చేసుకోవచ్చు డైరెక్ట్. సో మీకు అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది అనమాట. నేను ఏం అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ అని క్లిక్ చేసేయచ్చు. లేకుంటే నేను హైదరాబాద్ సంథింగ్ ఏదో ఒకటి చేస్తాను. కంట్రీ ఆర్ రీజన్ వచ్చి నేను ఇండియా సెలెక్ట్ చేస్తున్నా. సిటీ వచ్చి హైదరాబాద్ చేస్తున్నా. సో 5,07,000 మీ ఇష్టం, ఏదో పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ ఎవరికైనా క్లయింట్కి సెటప్ చేయాలంటే అక్కడ క్లయింట్ ఉంది కదా, దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. మీరు దేనికోసం స్టోర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో కేటగిరీస్ అడుగుతాయి. సో మీరు ఫ్యాషన్, హెల్త్ అండ్ బ్యూటీ అవి ఏదో ఒకటి అడుగుతాయి. సో మీరు ఏదో ఒకటి ఇచ్చేసేయండి. నేనైతే ఫ్యాషన్ అండ్ యాక్సెసరీస్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తున్నాను. సో జస్ట్ డెమో పర్పస్ కాబట్టి. సో మీరు ఫిజికల్ ప్రొడక్ట్స్ అమ్ముతారా లేకుంటే డౌన్లోడ్ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఉంటాయని అడుగుతుంది. నేను జస్ట్ ఫిజికల్ ప్రొడక్ట్స్ బై డిఫాల్ట్ యాక్టివేట్లో ఉంది. మీరు ఏదైనా డౌన్లోడ్స్ అమ్మాలనుకుంటే డిజిటల్ ఫైల్స్ ఏమన్నా సేల్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంటుంది. సో నేను కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను ఫిజికల్ ప్రొడక్ట్స్. సో హౌ మెనీ ప్రొడక్ట్స్ డూ యూ వాంట్ టు ప్లాన్ టు డిస్ప్లే, మీరు ఎన్ని ప్రొడక్ట్స్ మీరు అమ్మాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది. మ్యాక్సిమం మీరు ఎక్కువనే ఇచ్చేసేయండి. మీరు ఏ ఇచ్చినా పర్లేదు, అదేం ప్రాబ్లం అయితే లేదు. కరెంట్లీ సెల్లింగ్ ఎల్స్ ఎనీవేర్, మీరు ఎక్కడ అమ్ముతున్నారా అని అడుగుతుంది. సో మీరు మెయిల్చిప్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ మీ దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతుంది. మీకు కావాలంటే ఇచ్చేసేయండి, లేకుంటే ఇట్లా ఇచ్చేసేయండి. ప్రస్తుతానికి అయితే నేను ఏం తీసుకోవట్లేదు. మీకు స్టోర్ ఇక్కడ మీకు చూస్ థీమ్స్ అయితే ఉన్నాయి కదా. సో మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన థీమ్స్ అనమాట ఇవి. సో
ఇక్కడ చూసినట్లయితే ఊస్టిఫై కరెంట్లీ యాక్టివ్ థీమ్ ఉంది కదా, కంటిన్యూ విత్ మై యాక్టివ్ థీమ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఎన్హాన్స్ యువర్ జెట్ ప్యాక్ అనేది ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఈ జెట్ ప్యాక్ అనేది మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఏం అవసరం లేదు. ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ జెట్ ప్యాక్ అనేది మీ వెబ్సైట్ యొక్క క్యాచ్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి వీటన్నిటికీ చాలా బాగుంటుంది. సో చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి మనకు జెట్ ప్యాక్లో. నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను, మీకు ఇక్కడ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో మీరు ఇక్కడ ఒకసారి నేను డాష్బోర్డ్ క్లిక్ చేస్తున్నాను. సో మనకు హోమ్ పేజ్కి వెళ్ళిపోదాము. ఇన్స్టాల్ అయిపోయింది మొత్తం వర్డ్ప్రెస్ అనేది. సో ఇప్పుడు మనం చేసిన సెటప్ అంతా మీరు చేయకపోయినా జస్ట్ అక్కడ స్కిప్ కొట్టేసినా కానీ మీకు ఇదైతే ఇట్లా చూపిస్తుంది. సో మీకు మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి ఆర్డర్స్, కస్టమర్స్, కూపన్స్, రిపోర్ట్స్, సెట్టింగ్స్, స్టేటస్, ఎక్స్టెన్షన్స్ అనేవి మీకు మెయిన్ ఇక్కడ WooCommerceలో కనబడతాయి అనమాట. సో దాని కింద చూసినట్లయితే మీకు ఆల్ ప్రొడక్ట్స్, యాడ్ న్యూ, కేటగిరీస్, ట్యాగ్స్, యాట్రిబ్యూట్స్ ఇవంటి కనబడతాయి అనమాట. సో మనకి ఇంతకుముందు చూసినట్లయితే ఓన్లీ విజిట్ సైట్ అనేది ఇక్కడ మెనూ ఉంది. సో మీకు విజిట్ స్టోర్ అనేది ఒకటి కొత్తదైతే యాడ్ అవుతుంది. సో నేను విజిట్ స్టోర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సైట్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇది ప్రోడక్ట్ డిస్ప్లే చేయడానికి ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి అనమాట. సో మీరు ఇక్కడ కార్ట్ ఇవన్నీ చూసినట్లయితే మీకు ఇక్కడ కార్ట్ అనేది కనబడుతుంది చూడండి. సో మీరు యాడ్ చేసిన అన్నీ ఇక్కడ కార్ట్లోకి అయితే వస్తాయి. సో నేనైతే ఒక ప్రోడక్ట్ని అయితే మనము యాడ్ చేద్దాము. సో మీరు ఇక్కడ డాష్బోర్డ్లో యాడ్ న్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో మనము ఏదో ఒకటి ఫ్లిప్కార్ట్లో ఒక డెమో ప్రోడక్ట్ అయితే తీసుకుందాము. సో వీటన్నిటికీ నేను ఒక లైవ్ సెషన్ అయితే క్రియేట్ చేస్తాను. మీరైతే ట్రై చేయండి ఓన్గా. నేను ఏదో ఒక 1 ఫ్రీ డే సండే అట్లాంటప్పుడు లైవ్ పెట్టుకుందాము. సో మీరు అక్కడ అడిగే క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చేస్తాను. సో ఏదో ఒక ప్రోడక్ట్ ఇప్పుడు నేను హెడ్ ఫోన్స్లో వెళ్తున్నాను, అక్కడ ఉన్నాయి. సో నేను బోట్ రాకర్స్ ఈ హెడ్ ఫోన్స్ని అయితే నేను ఇమేజ్ అయితే నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకొని దీన్ని అయితే మనం ఒక ప్రోడక్ట్ లాగా యాడ్ చేద్దాము మన సైట్లోకి. సేవ్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నా. సో నేను జస్ట్ డెస్క్టాప్ మీదకి అయితే యాడ్ చేసి పెడతాను. సో అదేవిధంగా దీని నేమ్ ఇవన్నీ ఇక్కడ కాపీ చేసుకుంటున్నా, దాని ప్రైస్ అన్నీ అక్కడ ఇచ్చేద్దాము. సో యాడ్ న్యూ ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్ నేమ్ అడుగుతుంది. సో నేను డిస్క్రిప్షన్ కావాలంటే మీరు ఓన్గా ఇచ్చుకోవచ్చు, లేకుంటే ఇక్కడ ఉంది కదా అంటే మీ ఓన్ ప్రొడక్ట్స్ అన్నమాట. నేను డెమో కోసం నేను కాపీ చేసి మీరు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ ప్రొడక్ట్ ఇమేజ్ అన్నప్పుడు ఇక్కడ ఉంటుంది ప్రొడక్ట్ ఇమేజ్ అనేది. సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేసి మనం డెస్క్టాప్ మీద యాడ్ చేసాం కదా, సో నేను దాన్ని అక్కడ కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఇది మన ప్రోడక్ట్. సో దానికి మీరు SEO చేయాలనుకుంటే ఈ ఆల్ టెక్స్ట్ ఇవన్నీ ఇచ్చేసేయండి, లేకుంటే ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడ ఇచ్చేసినా సరిపోతుంది. సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ ఇస్తున్నాను. సో రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ ఇక్కడ అడుగుతుంది అనమాట. సో సేల్ ప్రైస్, రెగ్యులర్ ప్రైస్ ఏంటంటే మనకి ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ వచ్చి 2990, సేల్ ప్రైస్ వచ్చి ఇది అన్నమాట. సో ఇక్కడ మనకు కొట్టేసి ఇట్లా కనబడుతుంది కదా, సో ఇందుకోసం మనకి ఇక్కడ 2 కనబడుతున్నాయి చూడండి. మనకు సేల్ ప్రైస్ ఎంత ఉంది, మీరు రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉంది అనేది. సో సేల్ ప్రైస్ వచ్చి నేను 2990 ఇస్తున్నాను. అదేవిధంగా రెగ్యులర్ ప్రైస్ వచ్చి 1399. 2999 లెస్ దాన్ రెగ్యులర్ ప్రైస్. రెగ్యులర్ ప్రైస్ అనేది 2999, సేల్ ప్రైస్ వచ్చి 1399. సో ఎప్పుడైనా మనకు సేల్ ప్రైస్ అనేది రెగ్యులర్ ప్రైస్ కంటే తక్కువ ఉండాలి. లేకుంటే మీరు రెగ్యులర్ ప్రైస్ తీసేస్తామంటే మీరు డైరెక్ట్ సేల్ ప్రైస్ తీసుకోండి, ఇట్లయినా ఇవ్వచ్చు, లేకుంటే మీరు ఎట్లయినా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మీరు ప్రొడక్ట్స్ ట్యాగ్స్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్రొడక్ట్స్కి ట్యాగ్స్ ఉంటాయి అనమాట. సో మీరు సెట్ చేసినప్పుడు బోటు, రాకర్స్, బ్లూటూత్ హెడ్సెట్ ఇట్లాంటి ట్యాగ్స్ ఇచ్చామంటే ఇయర్ ఫోన్స్ మీరు ఆ ట్యాగ్స్తో కూడా సెట్ చేసినప్పుడు మీకు ఏంటంటే అక్కడ కనబడడం అయితే జరుగుతుంది. ఒక ఇయర్ ఫోన్స్ అనే ట్యాగ్ యూజ్ చేశాను, బోట్ అనేది ఒకటి ట్యాగ్ యూజ్ చేశాను. సో అట్లా మీరు ట్యాగ్స్ ఇచ్చుకున్నట్లయితే మీ సైట్లో ఎవరైనా ఆ కీవర్డ్స్ సెట్ చేసినప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ అయితే వాళ్ళకి చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఫైనల్గా ఒక ప్రోడక్ట్ని అయితే నేను పబ్లిష్ చేస్తున్నాను. మీరు కేటగిరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక కేటగిరీని అయితే యాడ్ చేస్తున్నాను, హెడ్సెట్ అని. సో ఆ కేటగిరీలోకి అయితే నేను ఈ ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాను. సో పబ్లిష్ క్లిక్ చేస్తున్నా. సో మీకు ఇక్కడ చూసినట్లయితే మనకు టెస్ట్ షాప్ ఉంది కదా, సో మన సైట్ ఇది, దాని ఎక్స్టెన్షన్ షాప్ అన్నప్పుడు ఈ షాప్ పేజ్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా చూడండి, ఈ పేజ్ని రీఫ్రెష్ చేసినప్పుడు మనకు ఆ ప్రోడక్ట్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ యాడ్ టు కార్ట్ క్లిక్ చేయగానే మీకు కార్ట్లోకి అయితే ప్రోడక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకే, షాపింగ్ కార్ట్ అనేది ఇక్కడ యాడ్ అయింది చూడండి.
సో ఇట్లా అనమాట. ఈ సైడ్ బార్ ఇవంతా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక ప్రోడక్ట్ని యాడ్ చేస్తాను కదా, నేను అదే ఇంకో ప్రోడక్ట్ని కూడా యాడ్ చేస్తాను. సో మీరు తీసుకునే థీమ్ని బట్టి ఉంటుంది అనమాట. ఇదంతా మీరు తీసుకునే థీమ్ని బట్టి ఉంటుంది. సో మీరు ఇక్కడ ప్రస్తుతానికైతే మనం మెనూస్ కూడా ఏమి యాడ్ చేయలేదు. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వచ్చేద్దాము. ఇది మన మెయిన్ వెబ్సైట్ కదా. సో మనకు ఇక్కడ ఫస్ట్ కస్టమైజ్ చేస్తున్నాం మన థీమ్ని. కస్టమైజేషన్లోకి వెళ్ళండి. సో మీకు ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి చూడండి. ఇది ఓన్లీ కస్టమైజేషన్ అనమాట. సో హోమ్ పేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టాటిక్ పేజ్ క్లిక్ చేస్తున్నా. సో స్టాటిక్ పేజ్ వచ్చి షాప్ పేజ్ ఇచ్చేస్తున్నా. సో అంటే మనకు హోమ్ పేజ్ షాప్ పేజ్ అవుతుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే సైట్ అడ్రస్ క్లిక్ చేస్తామో, సో లోకల్ హోస్ట్ /షాప్ అనగానే మనకు ఈ పేజ్ అనేది డైరెక్ట్ షాపింగ్ వెబ్సైట్కి అయితే మనం వెళ్ళిపోతాం అనమాట. చూడండి, లోకల్ హోస్ట్ /షాప్ అనేది క్లిక్ చేస్తున్నాం చూడండి. సో మనం డైరెక్ట్ షాపింగ్ పేజ్కి అయితే వచ్చేసాము. సో ఇవంతా మీకు కొంచెం గజిబిజిగా ఉన్నాయి కదా. సో ఇదేంటంటే మనకు సైడ్ బార్ అనమాట. సో నేను ఫస్ట్ సెటప్ చేయాల్సింది, మనము మెయిన్ పేజ్ని షాపింగ్ పేజ్గా సెట్ చేసాము. సో ఎక్కడి నుంచి అయితే మనకు కస్టమైజేషన్లోకి వెళ్ళి నేను మెయిన్ పేజ్ ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్స్లో నేను షాప్ పేజ్ అయితే సెలెక్ట్ చేశాను. సో అదేవిధంగా ఇప్పుడు మనము నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్ ఏంటంటే ప్రైమరీ మెనూని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మెనూ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనకు పైన ఉన్నాయి చూడండి, ఎలక్ట్రానిక్స్, టీవీ అప్లయన్సెస్. మనకు ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా అయితే ఇట్లా మెనూస్ ఉన్నాయో, సో మనకు ప్రొడక్ట్ కేటగిరీస్ వచ్చి మెనూస్ అవుతాయి అన్నమాట. సో నేను ఏం చేస్తాను, అపీరెన్స్లోకి వెళ్ళి మెనూస్లోకి వెళ్తున్నా ఫస్ట్. సో మెనూస్లోకి వెళ్ళి ఒక ప్రైమరీ మెయిన్ మెనూ అని మెనూ నేమ్ అయితే మెయిన్ ఇచ్చేస్తున్నాను. ఒక మెనూని అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఆ మెనూ వచ్చి మనకు ప్రైమరీ మెనూ అవుతుంది కాబట్టి దానికి ఇట్లా ఇచ్చేస్తున్నాను అనమాట. సో సేవ్ మెనూ. సో ఇక్కడ మనకు కేటగిరీస్ క్లిక్ చేస్తున్నాను. సో వ్యూ ఆల్ క్లిక్ చేసినప్పుడు మీకు ప్రొడక్ట్ కేటగిరీస్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ-కామర్స్ సంబంధించిన ప్రొడక్ట్ కేటగిరీస్ ఇక్కడ లేవు కాబట్టి మీరు స్క్రీన్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడైతే మీకు ప్రొడక్ట్ కేటగిరీస్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో దీన్ని యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట, ప్రొడక్ట్ కేటగిరీస్. సో ఇవన్నీ మీకు ఇక్కడ ఏమన్నా ఆప్షన్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ ఆప్షన్స్లో ఇక్కడ ఎక్స్ట్రా కొన్ని ఉంటాయి అన్నమాట. సో మీరు ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ప్రొడక్ట్ కేటగిరీస్లో హెడ్సెట్లోకి వెళ్ళి యాడ్ టు మెనూ క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనకు హెడ్సెట్స్ అనే ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో నేను సేవ్ మెనూ క్లిక్ చేస్తున్నా. సో హెడ్సెట్స్ అనే మెనూ అనేది మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ పేజ్కి వచ్చి రిఫ్రెష్ చేసినప్పుడు మీకు హెడ్సెట్ అనే మెనూ అయితే వచ్చేసింది. సో అదేవిధంగా ఈ హెడ్సెట్స్లో మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇంకొక ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేస్తాను. సో మనకు ఒక ల్యాప్టాప్ కేటగిరీ తీసుకున్నాము. సో ఒక ల్యాప్టాప్ని అయితే యాడ్ చేయడానికి ట్రై చేద్దాము. సో లెనోవో మనకు ఒక ల్యాప్టాప్. సో దీంట్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ని అయితే నేను సేమ్ ఇందాక మనం ప్రొడక్ట్స్ని యాడ్ చేసిన సేమ్ ప్రొసీజర్ అనమాట. సో నేను సేవ్ ఇమేజ్ క్లిక్ చేసి నేను డెస్క్టాప్ మీద అయితే ఇమేజ్ సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ప్రొడక్ట్ నేమ్ కూడా కాపీ చేసుకున్నాను. సో మనము ఇక్కడ నుంచి అయినా మీకు న్యూలోకి వెళ్ళి మీరు డాష్బోర్డ్లో లాగిన్ అయిన సేపు మీకు కూడా ఈ మెనూ అయితే టాప్ బార్ మెనూ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడి నుంచైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ప్రొడక్ట్, న్యూ ప్రొడక్ట్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. లేకుంటే ఈ టెస్ట్ షాప్లోకి వెళ్ళి డాష్బోర్డ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ప్రొడక్ట్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ క్లిక్ చేసినా కానీ సేమ్ ఆ పేజ్కి అయితే తీసుకెళ్తాయి అనమాట. ఈ రెండు సెక్షన్స్ అనేది మీరు అక్కడికే తీసుకెళ్తాయి. సో నేను ఇక్కడ కొత్త ప్రోడక్ట్ని అయితే ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి. సో సేమ్ డిస్క్రిప్షన్ కూడా అదే ఇచ్చేసాను. కేటగిరీ ల్యాప్టాప్స్ అని ఒకటి కొత్త కేటగిరీ అయితే యాడ్ చేస్తున్నాను. సో యాడ్ న్యూ కేటగిరీ క్లిక్ చేసినప్పుడు మనకు ల్యాప్టాప్స్ అనే కేటగిరీ కూడా యాడ్ అయిపోయింది. సో అదేవిధంగా ప్రోడక్ట్ ఇమేజ్ అయితే సెట్ చేస్తున్నాను. సో మీరు ఓన్గా అయితే ప్రాక్టీస్ చేసుకోండి, మీకు పెద్ద కష్టమైతే ఏముండదు. మీరు ఓన్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఓన్గా అయితే ట్రై చేయండి, మీకు కొత్త కొత్త థాట్స్ అయితే వస్తాయన్నమాట. సో నేను దీన్నేం ప్రాక్టీస్, ఈ వీడియో ఏంటంటే నేను జనరల్గా నేనేం ప్రాక్టీస్ చేయలేదు, డైరెక్ట్ మీకు చెప్పేస్తున్నాను అనమాట. సో నేను ముందుగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో మీరు ఓన్గా నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాను మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు ఐడియా వచ్చేస్తుంది.
సో ఇక్కడ మీకు రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ ఇందాకలాగే మనకు రెగ్యులర్ ప్రైస్ వచ్చి 39,999 ఉంది. సో నేను రెగ్యులర్ ప్రైస్ వచ్చి మీకు 39,999 ఇచ్చేస్తున్నాను. సో అదేవిధంగా సేల్ ప్రైస్ వచ్చి మనకు 34,290 అనమాట. సో 34,290 సో ఇచ్చేసాను. సో మీకు ప్రొడక్ట్ ట్యాక్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ల్యాప్టాప్స్ అని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా యాసర్ కదా ఇది. సో మీరు కొన్ని ట్యాక్స్ అయితే మీరు అక్కడ ఇచ్చేసేయండి. సో మనకు ట్యాక్స్ అయితే యాడ్ అయిపోయాయి. సో పబ్లిష్ చేస్తున్నాం ప్రోడక్ట్ని అయితే. సో మీరు ఇప్పుడు షాప్ పేజ్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ మీకు ఆ ప్రోడక్ట్ అయితే మీకు కనబడిపోతుంది. సో ఎందుకంటే నేను ఇక్కడ ఇంతకుముందు మనకు విజిట్ షాప్, విజిట్ సైట్ అని 2 కనబడ్డాయి కదా. ఇప్పుడు విజిట్ సైట్ ఒకటే ఉంది. ఎందుకంటే మీకు షాప్ పేజే మనకు హోమ్ పేజ్ కాబట్టి మీకు డైరెక్ట్ ఆ పేజ్కి వచ్చేసింది అనమాట. సో ఈ ఇమేజెస్ ఏంటంటే మీకు ఇక్కడ ఆ డెమోలో ఉంది కదా. సో మీకు ఇమేజెస్ ఎంత సైజ్ కావాలని మీరు క్రాప్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేకుంటే రీజనరేట్ థంబ్నెయిల్స్ అని ప్లగిన్స్ ఉంటాయన్నమాట. సో మీరు ట్రై చేయండి. నేను వీడియో లెంగ్త్ అవుతుంది, అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ మనము ఈకామర్స్ మీదే ఫోకస్ చేద్దాము. సో నేను ప్రోడక్ట్ని క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ యాసర్ ఇది వచ్చింది. సో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ వచ్చింది. మీరు ఎవరైనా రివ్యూస్ రాయాలంటే కస్టమర్స్ రివ్యూస్ కూడా ఇక్కడ రాయొచ్చు అనమాట, జస్ట్ లైక్ అమెజాన్ అట్లాగే. సో మీరు ఇక్కడ యాడ్ టు కార్ట్ క్లిక్ చేయగానే మీకు కార్ట్లోకి అయితే ఇది యాడ్ అయిపోతుంది. అదేవిధంగా మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తాను చూడండి. మీకు ఇంకా క్లియర్గా ఇది కావాలంటే దీన్ని మొత్తం కాపీ చేసుకొని ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఈ సత్యం కనబడదు అనమాట. డైరెక్ట్ మీకు క్లీన్ వెబ్ పేజ్ ఏ విధంగా ఉంటుందో అది ఒక్కటే కనబడుతుంది. మీకు పైన మెనూస్ ఏం రావు అనమాట. సో ఇక్కడ ఇది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం కస్టమైజేషన్లోకి వెళ్ళి మీ షాప్ టైటిల్ కానీ హెడ్సెట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి హెడ్సెట్స్ అనేది ఒక్కటే ఉంది. నేను మెనూలోకి వెళ్ళి మళ్ళీ దీన్ని కూడా యాడ్ చేస్తాను. ల్యాప్టాప్ అనే కేటగిరీని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. సో ప్రొడక్ట్ కేటగిరీస్ యూఆల్ క్లిక్ చేయండి. సో అసలు కేటగిరీస్ యాడ్ అయిందా, ఇది ప్రొడక్ట్స్లోకి వెళ్ళి కేటగిరీస్ క్లిక్ చేయండి. మీకు ల్యాప్టాప్ అనే కేటగిరీ యాడ్ అయిందో లేదు చూడండి ఒకసారి. సో ల్యాప్టాప్స్ అనే కేటగిరీ అయితే యాడ్ అయిందనమాట. సో ఒకసారి నేను దీన్ని రీఫ్రెష్ చేస్తాను మెనూస్ని. సో ల్యాప్టాప్ వచ్చింది చూడండి. సో నేను దాన్ని యాడ్ టు మెనూ క్లిక్ చేస్తున్నాను. సో మనకు హెడ్సెట్, ల్యాప్టాప్స్ 2 కేటగిరీస్ వచ్చేసాయి. సో సేవ్ మనీ క్లిక్ చేస్తున్నాను. మీకు ఆటోమేటిక్ ఇక్కడ చూడండి మీకు హెడ్సెట్స్ పక్కన ల్యాప్టాప్స్ అని ఒకటి ఇది కూడా యాడ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు సెర్చ్, మీకు ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి చెప్పాను కదా. సో ఇక్కడ నేను యాసర్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఆ యాసర్తో ఉన్న ప్రోడక్ట్ అయితే మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో దీనికోసంగా మనకు ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాయి. సో నేను జస్ట్ ల్యాప్టాప్, మీరు ట్యాగ్స్ ఏది ఇచ్చారో దాంతోనే సెర్చ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ల్యాప్టాప్ అని సెర్చ్ చేస్తున్నా కానీ మీకు ఆ ట్యాగ్ అక్కడ మ్యాచ్ అవుద్ది కాబట్టి మీకు ల్యాప్టాప్ ఈ దీనికి అక్కడ తీసుకొస్తుంది అనమాట. లేకుంటే నేను బోట్ అని సెర్చ్ చేస్తాను చూడండి. సో బోట్ ఇయర్ ఫోన్స్ కదా. సో నేను అది సెర్చ్ చేసినప్పుడు మీకు ఆ బోట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఆ ప్రోడక్ట్ బోట్ సంబంధించిన ప్రోడక్ట్ ఇదని చెప్పి అక్కడ తీసుకెళ్తుంది. సో నేను యాడ్ టు కార్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీకు కార్ట్లోకి అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. సో నేను కార్ట్లోకి వెళ్ళి చెక్అవుట్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అడ్రస్ ఇవన్నీ బిల్లింగ్ సెక్షన్ ఇవంతా అడుగుతుంది అనమాట. సో మీరు డైరెక్ట్ మనం సిఓడి కాబట్టి ప్లేస్ ఆర్డర్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఎట్లా చేస్తామంటే ఇప్పుడు ఒక డమ్మీ అడ్రస్ అయితే ఒకటి ఇచ్చేస్తున్నాను. సో మీకు ప్రొడక్ట్స్ యాడ్ చేయడం ఇవంతా ఐడియా వచ్చింది కదా. సో మీరు కూపన్ కోడ్ ఏమైనా ఉంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో నేను కూపన్కి ఇప్పుడు 1399 కదా. సో ఫస్ట్ అయితే కూపన్ మనము డాష్బోర్డ్లో ఉంచి, ఇది అడ్మిన్ అనమాట. డాష్బోర్డ్ అంతా అడ్మిన్కి సంబంధించిన పార్ట్ ఇది. సో ఇక్కడ మనకు ఊకామర్స్లోని కూపన్స్ ఉంది చూడండి. సో ఇప్పుడు మనకు ఎట్లా ఇస్తాము, ఒక 500 ఆఫర్ ఇద్దాము. సో కొత్త కస్టమర్స్కి 500 ఆఫ్ అన్నట్లు కూపన్ ఒకటి క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ క్రియేట్ యువర్ ఫస్ట్ కూపన్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేద్దాం మనం. లేకుంటే ఇక్కడ యాడ్ న్యూ కూపన్ ఉంది కదా, యాడ్ కూపన్ క్లిక్ చేస్తున్నాను. సో కూపన్ కోడ్ వచ్చి మనకు న్యూ 500. సో ఫిక్స్డ్ కార్డ్ డిస్కౌంటా, పర్సంటేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఏంటనేది అడుగుతుంది అనమాట. ఫిక్స్డ్ ప్రోడక్ట్ డిస్కౌంట్. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి మీకు డిస్కౌంట్ అప్లై అవ్వాలి, లేకుంటే కార్ట్కి డిస్కౌంట్ అప్లై అవ్వాలా అని అడుగుతుంది. సో మనం కార్ట్కే ఇద్దాము. సో కూపన్ అమౌంట్ వచ్చి మీకు 500 తగ్గాలన్నమాట. సో కూపన్ ఎక్స్పైరీ డేట్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు 23. ఇది నేను 30th వరకు, ఈ మంత్ ఎండింగ్ వరకు ఇచ్చేస్తున్నాను. సో 500 ఆఫ్ అని నేను కూపన్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అనమాట. సో అది మీ ఇష్టము, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో యూసేజ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో మినిమం కార్ట్ వాల్యూ ఎంత ఉండాలి ఇవన్నీ మీరు ఇక్కడ
ఉంటుందన్నమాట. లేకుంటే ఏ ప్రొడక్ట్స్కి ఈ కూపన్ అప్లై అవ్వాలని అది కూడా ఇక్కడ ఉంటుంది. సో మీరు అన్నీ మీరు చెక్ చేసుకోండి. సో వీడియో లెంగ్త్ అవుతుంది. సో నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాను. రిఫ్రెష్ చెక్అవుట్ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. సో కూపన్ అయితే మనం యాడ్ చేసాము మన స్టోర్కి. సో ఇది వచ్చి నేను అడ్మిన్ పార్ట్, మీ డాష్బోర్డ్ సంబంధించినంత అడ్మిన్ పార్ట్ అనమాట. సో నేను ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేసింది యూజర్ పార్ట్ అనమాట. సో ఇది ఒక యూజర్, కొత్తగా మన ఫ్లిప్కార్ట్ యూజర్ ఏ విధంగా వస్తాడో ఆ విధంగా యూజర్ పార్ట్ అనమాట. న్యూ 500 అనే కూపన్ని అప్లై చేస్తున్నా చూడండి. సో కూపన్ కూడా అప్లైడ్ సక్సెస్ఫుల్లీ. సో మీకు 500 కూపన్ అయితే మీకు ఇక్కడ యాడ్ అయిపోవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు కూపన్ అయితే యాడ్ చేస్తారు. ఓకే, సో యాడ్ చేసిన కూడా మీకు 899 అంటే ఫైనల్ అమౌంట్ అయితే ఇంత పడుతుంది అనమాట. యు ఆర్ నాట్ సారీ ఇట్ సీమ్స్ టు బి దేర్ ఆర్ నో అవైలబుల్ పేమెంట్స్ మెథడ్ ఫర్ దిస్ స్టేట్ అనమాట. సో మనం ఏంటంటే పేమెంట్ మెథడ్ అయితే ఏమి యాడ్ చేయలేదు. సో ఫస్ట్ అయితే మీరు ఏమైనా ఊకామర్స్లో ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయాలన్నా మీకు ఊకామర్స్ అడ్మిన్ ప్యానల్లో ఊకామర్స్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి అడ్రస్ లైన్ ఇవన్నీ బై డిఫాల్ట్ మన స్టోర్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. సో ఇక్కడ షిప్పింగ్, పేమెంట్స్ ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్ మీకు. సో షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు షిప్పింగ్ జోన్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇది సపరేట్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడు లెంగ్తీ పార్ట్ అయిపోతుంది ఇది, మీరు నెట్లో చూసినా దొరుకుతాయి అవి. సో నేను క్యాష్ ఆన్ డెలివరీ ఎనేబుల్ చేస్తున్నాను. చెక్ పేమెంట్స్ ఇవన్నీ మీకు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు పేపాల్ కానీ డెవలపర్ అకౌంట్ ఉంటే మీరు పేపాల్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. సో నేను క్యాష్ ఆన్ డెలివరీని అయితే యాడ్ చేస్తున్నాను. సేవ్ చేంజెస్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకు పేమెంట్ మెథడ్లో క్యాష్ ఆన్ డెలివరీ అనేది యాడ్ చేస్తాను అనమాట. సో నేను మళ్ళీ మన యూజర్ సెక్షన్కి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా చెక్అవుట్ పేజ్ని. ఈ ఎర్రర్ మెసేజ్ అయితే పోయింది చూడండి, ఎందుకంటే మనం పేమెంట్ మెథడ్ని అయితే యాడ్ చేసేసాము. క్యాష్ ఆన్ డెలివరీ అనే పేమెంట్ మెథడ్ని అయితే యాడ్ చేసాము. సో నేను నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో కంపెనీ నేమ్ వచ్చి ఆప్షనల్ అనమాట, ఇండియా హైదరాబాద్ అని ఇచ్చేస్తున్నాను. అపార్ట్మెంట్ సూట్ ఆప్షనల్. సో టౌన్ కూడా నేను హైదరాబాద్ అని ఇచ్చేస్తున్నా. సో మీరు స్టార్టింగ్లో ఊకామర్స్ సెటప్ అప్పుడే మాత్రమే మీకు ఇండియా ఏ కంట్రీ అడుగుతుంది కదా, దాన్ని బట్టి మీకు కరెన్సీ అవన్నీ సెట్ అయిపోతాయి అనమాట. సో మీరు ఇచ్చే కంట్రీని బట్టి అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో మీరు అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. 5,07,000 అని ఇస్తున్నాను పోస్టల్ కోడ్. సో నేను ఫోన్ నెంబర్ కూడా ఏదో ఒకటి ఇస్తున్నాను అనమాట. సో ఈమెయిల్ అడ్రస్ మనకు టెస్ట్ @ ఒక డమ్మీ ఈమెయిల్ అయితే ఇస్తున్నాను. ఇది నోట్స్ అనమాట. సో మీరు ఏదో ఒకటి ఇక్కడ చెప్పొచ్చు అనమాట. డైలీ ఆర్డర్ సంబంధించిన నోట్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే ఇక్కడ నోట్స్లో రాయొచ్చు. సో ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయగానే మీకు ఆర్డర్ అయితే రిసీవ్ అయిపోతుంది. సో మనకు అడ్మిన్ సెక్షన్లో ఆర్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, థ్యాంక్ యూ యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. ఇది కస్టమర్కి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇది మీ మొత్తం ఏంటంటే ఇది టెంప్లెట్ని బట్టి ఉంటుంది అనమాట. ఇదంతా మీరు మంచి టెంప్లెట్ కానీ తీసుకున్నట్లయితే మీరు అమౌంట్ పోయినా పర్లేదు మంచిగా ఉంటాయంటే మీకు జస్ట్ లైక్ మనం ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా అయితే ఆర్డర్ చేస్తే మనకు ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఇవన్నీ వస్తాయి. సో మీకు అదే విధంగా అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇది నేను ఫ్రీ టెంప్లెట్ కాబట్టి మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. సో ఇది గెస్ట్ అకౌంట్ లాగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ అది మెయిల్కి అయితే వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు ముందుగానే ఇక్కడ కస్టమర్ అనేవాడు రిజిస్టర్ అయ్యింటే మీకు డైరెక్ట్ మనకు ఆర్డర్ సెక్షన్ అయితే అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో నేను మళ్ళీ అడ్మిన్ సెక్షన్కి వచ్చాను. సో మీరు ఇక్కడ ఆర్డర్స్లో చూసినట్లయితే అడ్మిన్కి యూజర్స్ ఎన్ని ఆర్డర్స్ పెట్టారు అనేది ఇక్కడ అంతా వస్తుంది అనమాట. సో ఇక్కడ మహేష్ ఇందూర్ అనే అతను ఒక ఆర్డర్ పెట్టాడని చెప్పి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో బిల్లింగ్ అడ్రస్ ఏమి ఇచ్చాడు, షిప్పింగ్ అడ్రస్ ఏమి ఇచ్చాడు ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది. సో బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ సేమ్ అన్నప్పుడు ఇక్కడ ఏం చూపిద్ది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ స్టేటస్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఏమని ఉంది, ప్రస్తుతానికి అయితే మనకు ప్రాసెసింగ్ అని ఉంది కదా ఆర్డర్ స్టేటస్ అనేది, మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, కంప్లీటెడ్, క్యాన్సిల్డ్, రీఫండెడ్, ఆన్ హోల్డ్, ఇవన్నీ ఆర్డర్ స్టేటస్లు అనమాట. మీరు ఇక్కడ చేంజ్ చేసుకుంటే సేమ్ థింగ్ మీకు కస్టమర్కి అనేది ఈమెయిల్ అట్లా పోవడం అయితే జరుగుతుంది. లేకుంటే కస్టమర్ ఆల్రెడీ ఇక్కడ మన దాంట్లో రిజిస్టర్ అయ్యి ఇక్కడ లాగిన్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆర్డర్ సెక్షన్ అనేది ఒకటి వస్తుంది అనమాట. సో దాంట్లో నుంచి మనకు ఆర్డర్స్ అనేవి చూసుకోవచ్చు కస్టమర్ అనే అతను. సో ఇవన్నీ నేను ఆర్డర్ సెక్షన్ ప్లేస్ చేయడం అనేది నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో నేను జస్ట్ ఊకామర్స్ ఇన్స్టాలేషన్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఆర్డర్ ప్లేస్ చేసేంత వరకు
ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో ఇప్పటికే చాలా లెంగ్తీ అయిపోయింది వీడియో అనేది. సో అది ఫ్రెండ్స్, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఎక్కడైనా అర్థం కాదు, నేను ఒక లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తాను సండే అట్లా టైం చూసుకొని. సో మీరు అక్కడ క్వశ్చన్స్ అడగచ్చు, నేను అక్కడి నుంచి అయితే మీకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది కంప్లీట్గా ఒక కామర్స్ స్టోర్ని అయితే క్రియేట్ చేయడం అనమాట. సో ఒక షాప్ని అయితే నేను క్రియేట్ చేశాను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు అర్థం కాలేని లైవ్ చెప్పండి, నా కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ అర్థం కాలేదంటే నీట్గా కొంచెం డిలే అయినా పర్లేదు, నీట్గా ఇంకొక వీడియో అయితే చేసుకొని దాంట్లో అయితే నీట్గా తెలుసుకుందాము అన్ని విషయాలు. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మీకు కింద నా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, అదే వీడియోని లైక్ చేయండి, మరి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేటింగ్ వీడియోస్తో, నాలెడ్జ్ సంబంధించిన వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాబాయ్ నౌ.